హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వైజాగ్ సిటీలో ఉన్న ఒక అడ్వెంచరస్ అండ్ యూనిక్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం TU-142. ఈ మ్యూజియం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బీచ్ రోడ్లోని సబ్మరైన్ మ్యూజియంకి ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్టాచ్యూ వచ్చేసి ఆండ్రే టుపెలెవ్ గారిది. యాక్చువల్లీ ఈ TU-142 ప్లేన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. ఈయన ఒక గొప్ప రష్యన్ ఏరోనాటికల్ ఇంజనీర్. ఈయన పేరు మీదనే ఈ ప్లేన్కి TU-142 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. 1960s దీన్ని రూపొందించారు. ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న బాక్స్ వచ్చేసి బ్లాక్ బాక్స్ అంటారు. ఇది ఫ్లైట్లో మనకి ఫ్లైట్ స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు జరిగిన ప్రతిదీ రికార్డ్ చేస్తుంది. ఇది ఇన్ కేస్ ప్లేన్ ఏమైనా ప్రమాదానికి గురైనప్పుడు ఇందులో ఉన్న సమాచారమే కీలకం. ఈ చైర్ వచ్చేసి ఫ్లైట్లో పైలట్ కూర్చునే చైర్. ఇది పైలట్ యూనిఫామ్. ఇది ఫ్లైట్ ఇంజనీర్ వచ్చేసి ప్లేన్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఇతనే సాల్వ్ చేస్తాడు. సర్వర్ వచ్చేసి ఫ్లైట్లో ఉన్న కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్ సిస్టమ్ మొత్తం హ్యాండిల్ చేస్తారు. ఫ్లైట్ గన్నర్ వచ్చేసి విమానంలో ఉన్న యుద్ధ సామాగ్రిని అంటే మెషిన్ గన్స్ కానీ మిసైల్స్ కానీ లేదా ఏదైనా బాంబ్స్కి సంబంధించిన వాటిని అన్నీ ఇతనే హ్యాండిల్ చేస్తాడు. ఫ్లైట్ సిగ్నలర్ వచ్చేసి రేడియో సిగ్నల్స్ని ఆపరేట్ చేస్తారు. మనం తర్వాత చూసుకుంటే ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ ఫ్లైట్కి సంబంధించిన అన్ని టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేస్తారు, లైక్ టీమ్ హ్యాండ్లింగ్, సోర్సెస్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్ జోను. ఇక్కడ మనకు కనిపించేది సోనోబాయ్స్ అంటారు వీటిని. సోనోబాయ్స్ అంటే శత్రు దేశాల సబ్మెరైన్ల కదలికలను గుర్తించడానికి ఉపయోగించే సెన్సార్ల లాంటివి. వీటిని ఫ్లైట్ నుండి అండర్ సీలో డ్రాప్ చేసి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంజన్ వచ్చేసి ఫ్లైట్ ఇంజన్ అండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనకు కనిపిస్తుంది సర్వైవల్ కిట్ సెక్షన్. యుద్ధాలు జరిగే టైంలో మన సోల్జర్స్కి ఇవ్వడం జరుగుతుంది వీటిని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోలు